ప్రియమిత్రులకు పునఃస్వాగతం. మనం ఇప్పుడు వాల్మీకి రామాయణం అరణ్యకాండలో లక్ష్మణ సీతా సంవాద ఘట్టాన్ని ప్రస్తావించబోతున్నాం. వాల్మీకి మహర్షి తన కావ్య నిర్మాణంలో అనేకమైనటువంటి అపురూపమైనటువంటి పాత్ర చిత్రణని నిర్వహించాడని విమర్శకులు అనేకసార్లు చెప్పుకున్నారు. దాని గురించి మనం మళ్ళీ పునరుక్తం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ పాత్ర ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తిస్తుందో వాల్మీకి మహర్షికి తెలిసినంతగా ఇంకా ఏ కవి కూడా చిత్రీకరించలేదు. ఎందుకు అంటే సీత అయినా, రాముడైనా, లక్ష్మణుడైనా, సుమిత్ర అయినా, కైకేయి అయినా ఎవరైనా సరే ఏ సందర్భానికి అనుగుణంగా ఆ పాత్ర ఆ విధంగా ప్రవర్తిస్తుంది అని చెప్పడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు రామాయణంలో కనిపిస్తున్నాయి. రామచంద్రుడు అజేయుడు. తన యొక్క భర్త పరాక్రమం సీతాదేవికి తెలుసు. కానీ ఎప్పుడైతే మారీచుని యొక్క ఆర్తనాదం వినపడిందో వెంటనే ఆవిడిలో ఒక విధమైనటువంటి దౌర్బల్యం ప్రవేశించింది. ఆ ఆర్తనాదాన్ని వింటూనే లక్ష్మణుణ్ణి వెళ్ళి రామచంద్రుణ్ణి కాపాడవలసిందిగా కోరింది. కానీ రామచంద్రుడు అజేయుడు అని, ముల్లోకాలు కూడా తిరుగులేనటువంటి పరాక్రమవంతుడు అని, అటువంటి నా అన్నకు ఎటువంటి ప్రమాదము రాదని అన్నాడు లక్ష్మణుడు. ఆ మాటలు వినగానే సీతాదేవికి కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందిట అంటే లక్ష్మణేనైవ ముక్తాసాం, ఆ విధంగా లక్ష్మణుడు చెప్పగానే సా క్రుద్ధ సంరక్తలోచన, ఒక్కసారిగా ఆవిడ కోపానికి లోనై కళ్ళు ఎర్రజేసి అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం, యథార్థం మాట్లాడుతూ ఉన్నటువంటి లక్ష్మణుడితోటి కళ్ళు ఎర్రజేసి ఇలా అందిట, అనార్య కరుణారంభ నృశంసా కులపంసనా, ఓ దుశ్శీలుడా, కఠినాత్ముడా, క్రూరుడా, కులపంసన, వంశమునకు చెడ్డ పేరు తెచ్చేటటువంటి వాడా అని చూడండి. ఆ విశేషణాలు ఎంత దారుణంగా వాడేశాడు. అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్, నేను నీకు ఇష్టమని, అంతేకాదు రాముడు కష్టాల పాలవటం కూడా నీకు ఇష్టమని నేను భావిస్తున్నాను. రామస్య వ్యసనం దృష్ట్వా తేనైతాని ప్రభాషసే, నా భర్త కష్టాల్లో ఉండటం చూసి దుర్బుద్ధితో నీవు ఇలా మాట్లాడుతున్నావు. నైతచిత్రం సపత్నేషు పాపం లక్ష్మణయద్భవేత్, ఇలా సమయానుగుణంగా తమ యొక్క కోరికలు తీర్చుకోవటానికి వేషాలు వేసేటటువంటి దుర్మార్గులు చాలామంది ఉంటారు. అటువంటి మేక వన్య పులుల వలె క్రూరులైన నీ వంటి శత్రువులలో ఇటువంటి పాపబుద్ధి ఉండటం ఆశ్చర్యకరం కాదు అనేసిందండి. తద్విధేషు నృశంసేషు సత్యం నిత్యం ప్రచ్ఛన్నచారిషు, నిత్యం ప్రచ్ఛన్నచారిషు, మాయవేషాలు వేసుకుని మేకవన్య పులుల వంటి క్రూరులు ఈ విధంగానే ప్రవర్తిస్తారు. సుదుష్టత్వం, ఆ తిట్టు చూడండి ఎంత తిట్టిందో. సుదుష్టత్వం, నీవు చాలా గొప్ప దుర్మార్గుడివి, పూర్తిగా నీవు దుష్టుడివి లక్ష్మణ. రామం ఏకం ఏకో అనుగచ్చసి వనే, రామచంద్రుడు ఒంటరిగా వనాలకు వస్తున్నాడు అని చూచి నన్ను పొందాలనే కపట బుద్ధితో నీవు ఆయన వెంట వచ్చి ఉండవచ్చును, పాపము శమించుగాక. సీతాదేవి ఆ మాట అనేసిందండి. రామచంద్రుడు ఒంటరిగా వనానికి వస్తూ ఉంటే ఆ సమయంలో నన్ను పొందటానికి నీవు కపట బుద్ధితోటి ఆయన వెంట నీవు వచ్చావు. రామం వనే ఏకం ఏకో అనుగచ్చసి మమ హేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవ, నీవు నా వెంట రావటానికి నీలో ఉన్న కపట బుద్ధి కారణం, లేకపోతే మాకు హాని తలపెట్టడానికి భరతుడే నిన్ను పంపించి కూడా ఉండవచ్చు.
తన్న సిద్ధ్యతి సౌమిత్రే తవ వా భరతస్య వాం. లక్ష్మణ, అది ఏ మాత్రము కూడా తీరదు. నీ కోరిక కానీ భరతుని యొక్క కోరిక కానీ తీరే అవకాశమే లేదు. ఎందుకనంటే కథం ఇందీవరశ్యామం పద్మపత్ర నివేక్షణం ఉపసంశ్రిత్య భర్తారం కామయేయం పృథగ్జనం. రామచంద్రుడు వంటి భర్త కలిగినటువంటి ఏ ఆడదైనా కానీ, మాట సరిగ్గా వినండి, రామచంద్రుని వంటి భర్త కలిగినటువంటి ఏ ఆడదైనా కానీ పరాయి పురుషుణ్ణి కోరుకుంటుందా అంది. ఇటువంటి వాడు రామచంద్రుడు నల్ల కలువల వలె శ్యామల వర్ణుడు, తామర రేకుల వంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి నా భర్తను ఆశ్రయించుకొని ఉన్న నేను ఒక క్షుద్ర పురుషుణ్ణి ఎలా కోరుకుంటాను? సమక్షం తవ సౌమిత్రే ప్రాణం త్యక్తేన సంశయః. అంతేకాదు, ఈ భూతలం మీద ఒక్క క్షణం కూడా నా భర్త లేకుండా నేను బతికొండలేను. రామం వినా క్షణమపి నకి జీవామి భూతలే. రామచంద్రుడు లేకుండా ఈ భూమి మీద నేను ఒక్క క్షణం కూడా బతకలేను. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి దుర్మార్గుడా, నీ ఆలోచనలు మానుకోమని సీతాదేవి లక్ష్మణుని నిందించింది. లక్ష్మణస్వామి పరమ భాగవతోత్తముడు అని, సీతారాముల ఎడల ఆయనకున్నటువంటి భక్తికి మరొక తార్కాణము, మరొక సాటి లేదు అని మనకి తెలుసు. ఈ విధంగా సీతాదేవి లక్ష్మణుని నిందించడమే అపరాధ కారణంగానే వైదేహి పతి ఎడబాటుకు గురైంది అని, భాగవతోత్తములను నిందించటం మూలంగా ఇటువంటి పరిస్థితులు వస్తాయి అని వ్యాఖ్యానకారులు ప్రస్తావిస్తున్నారు. స్వస్తి.